హలో ఎస్ఏపి ఫోక్స్. లాస్ట్ క్లాస్లో మనం ప్రోడక్ట్ కాస్టింగ్ సంబంధించిన మాస్టర్ డేటా అంటే ఏ కైండ్ ఆఫ్ మాస్టర్ డేటా మనకి అవసరం అవుతుంది ఈ ప్రోడక్ట్ కాస్టింగ్ కంప్లీట్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈరోజు సెషన్లో మనం ప్రోడక్ట్ కాస్టింగ్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ కాన్సెప్ట్ని చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. అసలు ప్రోడక్ట్ కాస్టింగ్ అంటే ఏంటి? సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనం ప్రోడక్ట్ని తయారు చేస్తూ ఉంటుంది. సో ప్రతి ప్రోడక్ట్కి కూడా కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని ఐడెంటిఫై చేయాలి, ఎంత కాస్ట్ అవుతుంది అని తెలుసుకోవాలి అంటే ఈ ప్రోడక్ట్ కాస్టింగ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలి అంటే క్యాలిక్యులేట్ ద టోటల్ కాస్ట్ పర్ యూనిట్. ఇప్పుడు బల్క్లో మనం తయారు చేస్తూ ఉంటాం ఎక్కడైనా సరే, కానీ పర్ యూనిట్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో అలాగే మనకి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత, సో అలాగే కాస్ట్ కంట్రోల్ను, అలాగే బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రోడక్ట్ కాస్టింగ్ కూడా మనకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ ప్రోడక్ట్ కాస్టింగ్లో మనం చూసుకున్నట్లయితే ఏ కాంపోనెంట్స్ అవసరం అవుతాయి? సో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, మిషన్, అలాగే వర్క్ సెంటర్స్, అలాగే ఓవర్ హెడ్ కాస్ట్ అంటే ఎలక్ట్రిసిటీ, రెంట్, డిప్రిసియేషన్ ఎక్సెట్రా. ఒక రియల్ టైమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఎగ్జాంపుల్ కింద మనం తీసుకుందాం. సో కంపెనీ వచ్చేటప్పటికి సన్ రైజ్ ఫర్నిచర్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ప్రిపేర్ చేస్తుంది అంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తుందంటే వుడెన్ స్టడీ టేబుల్ ఇక్కడ కనబడుతుంది కదా పిక్చర్లో. అలాగే దీని మెటీరియల్ నెంబర్ వచ్చేటప్పటికి ST2025. సో బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటి అనేది ఓవర్వ్యూ ఇచ్చాను లాస్ట్ క్లాసెస్లో. సో ఇప్పుడు మనం దీని గురించి ఇన్ డీటెయిల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకుందాం. సో ఇక్కడ మీకు ఏదైతే కనబడుతుందో ఈ వుడెన్ స్టడీ టేబుల్ అనేది ఫినిష్డ్ ప్రోడక్ట్ అనమాట. సో అందుకే ఇక్కడ మెటీరియల్ కోడ్ కూడా మనం ఇచ్చాం. ఈ మెటీరియల్ తయారు చేయడానికి అంటే ఈ ఫినిష్డ్ ప్రోడక్ట్ని తయారు చేయడానికి ఏమేమి కాంపోనెంట్స్ కావాలి, అంటే ఏమేమి అసెంబుల్ చేస్తే ఈ ఫినిష్డ్ ప్రోడక్ట్ అనేది తయారవుతుంది అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఇక్కడ టేక్ వుడ్ ప్లాంక్, అలాగే నెయిల్స్, అలాగే స్క్రూస్, అలాగే వుడ్ గ్లూ, వర్నిష్ అండ్ పాలిష్, అలాగే సో ప్యాకింగ్ మెటీరియల్స్ ఇవన్నీ కలిపితేనే సో ఈ ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ వుడెన్ స్టడీ టేబుల్ అనేది రెడీ అవుతుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఈ కాంపోనెంట్స్ లేకుండా సో ఆ ఫినిష్ ప్రోడక్ట్ని తయారు చేయడం కష్టం. సో కాబట్టి ఇవి కాంపోనెంట్స్ అంటారు, ఇవి మెటీరియల్స్. సో ఫినిష్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి సో ఇక్కడ ఏమైతే మీకు కనపడుతుందో వుడెన్ స్టడీ టేబుల్. సో ఏమేమి కాంపోనెంట్స్ కావాలి అంటే ఇవి. సో ఎంత డిస్క్రిప్షన్లో కూడా మనకి ఎంత కాంపోనెంట్ కావాలి అనేది కూడా మనకి క్లియర్ కట్గా స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ క్వాంటిటీ అంటే టేక్ వుడెన్ ప్లాంక్ 3 క్వాంటిటీ, అలాగే నెయిల్స్ అండ్ స్క్రూస్ 1 బాక్స్, అలాగే వుడ్ గ్లూ 0.5 kg, సో అలాగే వర్నిష్ అండ్ పాలిష్ 1 లీటర్, సో అలాగే ప్యాకింగ్ మెటీరియల్ 1 సెట్. సో ఒక్కొక్క దానికి ఎంత కాస్ట్ అవుతుంది? సో ఒక్కొక్క దానికి మనకి ఇక్కడ 3 పీసెస్కి చూసుకున్నట్లయితే 1800, అంటే టేక్ వుడెన్ ప్లాంక్కి 1800 ఒక పర్ యూనిట్. సో టోటల్గా 3 యూనిట్స్ కాబట్టి 3 × 1800 అండ్ 800 అంటే మనకి 2400 అవుతుందన్నమాట. సో అలాగే నెయిల్స్ అండ్ స్క్రూస్ 1 బాక్స్ వచ్చేటప్పటికి 200 రూపీస్ పడుతుంది. సో టోటల్గా 200 రూపీస్. అలాగే వుడ్ గ్లూ వచ్చేటప్పటికి 0.5 kg అంటే హాఫ్ కేజీ. సో ఒక్కొక్కటి చూసినట్లయితే హాఫ్ కేజీ వచ్చేటప్పటికి 150 రూపీస్. సో మనకి టోటల్ కాస్ట్ వచ్చేటప్పటికి 75, అంటే పర్ యూనిట్ వచ్చేటప్పటికి ఇక్కడ సో సో పర్ యూనిట్ కాస్ట్ ఇక్కడ ఇచ్చాడు 150, దాంట్లో సగం కాబట్టి హాఫ్ కేజీ అంటే 75 రూపీస్ పడుతుంది. ఇలా మొత్తం మనం చూసుకున్నట్లయితే సో బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఈ ఈ ఇక్కడ ఏదైతే మనకి ఫినిష్డ్ ప్రోడక్ట్ ఉందో ఈ వుడెన్ స్టడీ తయారు చేయడానికి ఇక్కడ కావాల్సిన కాంపోనెంట్స్ టోటల్ కాస్ట్ వచ్చేటప్పటికి 3175 రూపీస్ అవుతుంది. సో అలాగే మనకి సో రౌటింగ్లో మనం చూసుకున్నట్లయితే సో రౌటింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఈ ఆపరేషన్స్ని క్యారీ అవుట్ చేయాలి అంటే వుడెన్ టేబుల్ని రెడీ చేయాలి అంటే మనకి కటింగ్ ప్రాసెస్ ఉంటుంది, అసెంబ్లీ ప్రాసెస్ ఉంటుంది, అలాగే ఫినిషింగ్ ఉంటుంది, అలాగే ప్యాకింగ్ ఉంటుంది. సో దీనికి ఎంత టైం పడుతుంది? సో కటింగ్కి 1 అవర్ పడుతుంది. అలాగే సో పర్ యూనిట్ ఏంటి ఇక్కడ, సో అంటే ఏంటి, సో ఒక వుడెన్ టేబుల్ తయారు చేయాలంటే పర్ యూనిట్కి ఎంత పడుతుంది అంటే 1 అవర్, 2 అవర్స్, 1.5 అవర్స్ వచ్చేటప్పుడు ఫినిషింగ్ చేయడానికి, అలాగే ప్యాకింగ్ చేయడానికి 0.5 అవర్స్. టోటల్గా మనకి ఇది తయారు చేయడానికి
సో 5 అవర్స్ టైం పడుతుందండి. సో రౌటింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. సో అలాగే బిల్ ఆఫ్ మెటీరియల్స్ అంటే కాంపోనెంట్స్, అంటే ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ రెడీ అవ్వటానికి కావాల్సిన కాంపోనెంట్స్. అలాగే మనకి వర్క్ సెంటర్స్. సో ఈ వర్క్ సెంటర్ అంటే ఫిజికల్ లొకేషన్. సో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ వర్క్ లొకేషన్లోనే క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు. సో మనకి వర్క్ సెంటర్ 1 అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా 1, 2, 3, 4. సో ఈ ఈ ఈ స్టడీ టేబుల్ తయారు చేయాలి అంటే 4 వర్క్ సెంటర్స్ అవసరం అవుతాయి. ఈ వర్క్ సెంటర్స్ అలాగే మనకి ఈ బిల్ ఆఫ్ మెటీరియల్, ఇవేమైతే మనకి కనబడుతుందో ఇదంతా కూడా పీపీ మాస్టర్ డేటా అనమాట. సో ఇక్కడ కట్టింగ్ మెషిన్. సో ఈ వర్క్ సెంటర్స్లో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ చేస్తారని చెప్పాం కదా. మిషన్స్ని కట్ చేయడానికి అంటే కట్టింగ్ మిషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 300 అవర్స్, అంటే వచ్చేటప్పటికి ఇది కటింగ్ చేయడానికి 300 పర్ అవర్, సో రూపీస్ అవుతుంది. అలాగే అసెంబుల్ చేయడానికి సో 250 పర్ అవర్. అలాగే ఫినిషింగ్ ఏరియా వచ్చేటప్పటికి 350. అంటే వర్క్ సెంటర్ సంబంధించిన కాస్ట్ కూడా మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. అలాగే సో మనకి యాక్టివిటీ కాస్ట్ క్యాలిక్యులేషన్. కట్టింగ్ చేసేటప్పుడు 1 అవర్ టైం పడితే మనకి దాని రేటు. సో అసెంబ్లీ 2 అవర్స్, సో దాని రేటు. అలాగే సో అంటే ఏంటి పర్ అవర్లీ రేట్ ఇచ్చారు ఇక్కడ. సో టోటల్ కాస్ట్ కూడా ఇచ్చారనమాట. సో ఫినిషింగ్కి ఇది, సో అలాగే ప్యాకింగ్కి ఇది. టోటల్గా మనకి యాక్టివిటీ క్యాలిక్యులేషన్కి 1425 అంటే 1425 రూపీస్ అవుతుందన్నమాట. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే సో అంటే చూడండి ఇక్కడ వర్క్ సెంటర్లో కాస్టు, అలాగే ఈ యాక్టివిటీ అంటే ఆపరేషన్స్ అనమాట. ఈ ఆపరేషన్స్ చేయడానికి టైమింగు, సో పర్ అవర్లీ రేట్ ఇచ్చాం. టోటల్గా కాస్ట్ ఎంత పడుతుందో క్లియర్ కట్గా ఇచ్చాం. సో ఇంత ఈజీగా మీకు సులువుగా మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమయ్యేలాగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానికి కారణం ఇలా ప్రతి విషయం కూడా మీకు నీట్గా మనం ఇవ్వటం. సో దీని ద్వారా మీకు ఏంటంటే ప్రొడక్ట్ కాస్టింగ్ గురించి పూర్తి అవగాహన కల్పించడం మా లక్ష్యం అనమాట. సో బిల్ ఆఫ్ మెటీరియల్ సంబంధించి టోటల్ కాస్ట్ వచ్చేటప్పటికి 3175. అలాగే సో రౌటింగ్ వచ్చేటప్పటికి మనకి ఎంత టైం పడుతుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. సో అలాగే మనకి ఇక్కడ యాక్టివిటీ క్యాలిక్యులేషన్ వచ్చేటప్పటికి టైమింగ్ ప్లస్ పర్ రేట్ అవర్స్ మనం 2 క్యాలిక్యులేట్ చేస్తే మనకి టోటల్ వచ్చేస్తుంది. సో అలాగే మనకి ఓవర్ హెడ్ క్యాలిక్యులేషన్. సో ఓవర్ హెడ్ క్యాలిక్యులేషన్ వచ్చేటప్పటికి మీకు ఎలక్ట్రిసిటీ, అడ్మినిస్ట్రేషను, ఫెసిలిటీ వీటన్నిటిలో కూడా కాస్ట్ అవుతుంది కదా. అది 10% ఆన్ మెటీరియల్ అండ్ వర్క్ సెంటర్ కాస్ట్ మీద 10% వేసుకుంటే సో మెటీరియల్ టోటల్గా 3175. వర్క్ సెంటర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్లో అయిన ఖర్చు ఇది చూసుకునంటే టోటల్గా మనకి 10% అంటే 460 రూపీస్ అవుతుందన్నమాట. సో ఇది మనకి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ మనకి టోటల్గా. సో ఒక COGS అంటే కాస్ట్ ఆఫ్ గుడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఒక ఫ్యాక్టరీలో అయిన ఖర్చు అనమాట ఇది. సో టోటల్గా ఫైనల్ ప్రోడక్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే సో రా మెటీరియల్ కాస్ట్ వచ్చేటప్పటికి 3175 రూపీస్. వర్క్ సెంటర్కి సంబంధించిన లేబర్ కాస్ట్ వచ్చేటప్పటికి 1425. సో అలాగే ఓవర్ హెడ్ కాస్ట్ వచ్చేటప్పటికి 460 రూపీస్. టోటల్గా కాస్ట్ పర్ టేబుల్ వచ్చేటప్పటికి 5060 అంటే 5060 రూపీస్ అనమాట. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనమాట కంప్లీట్గా. సో దీనికి మనం కొంచెం ప్రాఫిట్ని అలాగే సెల్లింగ్ ప్రైస్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి కాస్ట్ ఆఫ్ సేల్స్ అనేది వచ్చేస్తుంది. మార్కెట్లో ఈ ప్రోడక్ట్ని అమ్మటానికి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి, దానికి ప్రాఫిట్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ విత్ ప్రాఫిట్తో సహా మనం తెలుసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.